హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదా. ప్రభాస్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రాలు ఫౌజీ. అయితే ఈ ఫౌజీ గురించి అప్డేట్ అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, దాని తర్వాత షూటింగ్ అవ్వబోయే చిత్రాలు స్పిరిట్ 2 అలా కల్కి 2. ఏంటి స్పిరిట్ 2 కల్కి 2 గురించి వార్త ఇంటర్నేషనల్ వైజ్ గా సర్క్యులేట్ అవుతుంది అంటే ఆ విషయం ఏమి చెప్పడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. అది ఏమీ లేదండి, మన ప్రభాస్ గారు అయితే విదేశాలు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. ఎందుకు విదేశాల్లో ప్రభాస్ గారు వెళ్ళారు అనేది అయితే మన ప్రభాస్ ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి అయితే ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా మన ప్రభాస్ గురించి అయితే ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది ప్రభాస్ గారు అంటే తాజాగా ఆయన నటించబోయే చిత్రాలు సలార్, కల్కి 2, స్పిరిట్. అయితే ప్రజెంట్ స్పిరిట్, ఈ స్పిరిట్ మూవీ గురించి తీసుకుంటే మనం ఈ స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీగా ఆయన గతంలో 2 చిత్రాలు చేశాడు. ఒకటి యానిమల్, మన బాలీవుడ్ లో రణవీర్ సింగ్ అయితే నటించారు. ఇది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే సొంతం చేసుకుంది. ఇండియా వైజ్ గా మంచి బజ్ కూడా ఏర్పాటైతే చేసింది మన సందీప్ రెడ్డి వంగ గారు. అలాగే గతంలో ఆయన తీసిన చిత్రం తెలుగులో అర్జున్ రెడ్డి మన విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమా అప్పట్లో ఒక యూత్ ఫుల్ సెన్సేషన్ హిస్టారికల్ మూవీగా అయితే నిలిచింది. అలాగే కొంతమందికి అయితే డిసప్పాయింట్ కూడా చేసింది. కానీ మేజర్ పీపుల్స్ కి అయితే ఈ మూవీ అయితే నచ్చడం అయితే జరిగింది. అలాంటి సినిమా తీసింది కూడా మన సందీప్ రెడ్డి వంగ గారే. ప్రజెంట్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీ తీస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిందంటే ఈ స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ గారు అయితే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే చేయబోతున్నాడు. ఏంటి చేస్తే అంత ఇంట్రెస్టింగ్ అవుతుందా అంటే కాదు, ఇక్కడే ఉంది. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నప్పుడు దానికి తగ్గగా మేకవర్ని అయితే మార్చుకోవాల్సింది అయితే ఉంది ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ గారు ఈ మధ్య కనిపిస్తున్నప్పుడు భారీ పర్సనాలిటీ వచ్చింది. కాకపోతే బాహుబలి టైంలో చూసుకుంటే ఆయన కండలు ఎలాగుంటే ఒకసారి చూడండి. ఇప్పటిదానికి అప్పటిదానికి చాలా చేంజెస్ ఉంది. ఫిట్నెస్ అయితే కొంచెం అయితే ఆయన కోల్పోయాడు ఈ మధ్య కాలంలో. మరలా తిరిగి సరైన ఫిట్నెస్ కోసం అయితే మన స్పిరిట్ మూవీలో ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్ర కోసం అయితే విదేశాలకు అయితే ప్రజెంట్ అయితే మన ప్రభాస్ గారు అయితే వెళ్ళాడండి. ఎందుకు విదేశాలకు వెళ్తే పవర్ఫుల్ ఫిట్నెస్ వచ్చేస్తుంది అంటే కాదు, అక్కడే లాజిక్ ఉంది. విదేశాల్లోని మంచి పవర్ఫుల్ ట్రైనింగ్ అయితే ఆయన తీసుకుంటున్నాడు. ఓన్లీ వర్కౌట్స్, ఓన్లీ బాడీ షేపింగ్ మాత్రమే ఆయన వర్కౌట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు పవర్ఫుల్ గా పర్సనాలిటీ కనిపించాలన్నా, తన లుక్ అనేది డిఫరెంట్ గా కనిపించాలన్నా బాడీ షేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సందీప్ రెడ్డి వంగ కోసం అయితే మన ప్రభాస్ గారు అయితే విదేశాల్లో అయితే జిమ్ వర్కౌట్స్ అలాగే స్పెషల్ డిజైనింగ్ ట్రైనర్స్ అయితే ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కల్కి 2 మన నాగ్ అశ్విన్ గారు డైరెక్ట్ చేసిన కల్కి. ఈ కల్కి మూవీ అనేది సుమారుగా బాక్సాఫీస్ వద్ద అయితే ఒక 1250 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. ఎటువంటి బజ్ లేకుండా వచ్చి సరైన రాడ్ అయితే ప్రభాస్ గారు అయితే దింపారు ఈ సినిమాతో అయితే. ఎందుకంటే అంతటి సక్సెస్ అయితే బాలీవుడ్ లో సక్సెస్ అయితే బాగా సాధించింది ఈ కల్కి మూవీ. అలాంటి మూవీ నుంచి సెకండ్ పార్ట్ అయితే రెడీగా ఉంది. అందులో కూడా మన ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ గారు ఏం ప్లాన్ చేశారంటే కల్కిలో చూడండి కొంచెం బాడీ సంబంధించిన పికప్ అది ఉంటది, డ్రెస్ కోడ్, దానికి సంబంధించిన భైరవ పాత్రని ఇప్పుడు రీసెంట్ గా కల్కి 2లో అయితే కొత్తగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఇంకా పవర్ఫుల్ గా భైరవ పాత్రను అయితే డిజైన్ చేశారు. దానిలో ప్రభాస్ గారు కూడా క్లియర్ గా బాడీ షేపింగ్ అలాగే కొంచెం బాడీ మీద దృష్టి పెట్టి కొంచెం యాక్షన్ అప్లోడ్స్ అయితే నాగ్ అశ్విన్ గారు అయితే రాసుకుంటున్నారు. దానికి తగ్గగా మేకవర్ మార్చుకోవడానికి కూడా ఒక పాయింట్ అని అయితే కొంతమంది అయితే అంటున్నారు. ఈ స్పిరిట్ 2 అలాగే కల్కి 2 ఈ 2 మూవీస్ లోని మన ప్రభాస్ గారిని అయితే పవర్ఫుల్ గా ఒక బాడీ పికప్ ఉన్న పర్సన్ గా చూపించడానికి అయితే మన దర్శకులు అయితే ట్రై చేస్తున్నారు. ట్రై చేసి ప్రభాస్ గారిని అయితే విదేశాలకు పంపడం అయితే జరుగుతుంది. కొంతమందికి డౌట్ ఏముండొచ్చు అంటే ఏంటి ప్రభాస్ గారికి బాడీ తక్కువ ఉందంటున్నాడు, పికప్ లేదంటున్నాడు ఏంటి అనుకున్నారా? అది కాదండి, పికప్ అంటే పర్సనాలిటీ కాదు. ప్రభాస్ గారికి భారీగా బాడీ అయితే ఉండడం జరిగింది, అది కాదు. కాకపోతే ఎంత ఇక్కడ ఎంత ఉండాలి, పైన ఎంత ఉండాలి, హ్యాండ్స్ ఎంత ఉండాలి, టైస్ ఎంత ఉండాలి, అన్ని కూడా ఎంతలో ఉండాలి అనేది షేపింగ్ అవుట్ చేయడానికి మాత్రం విదేశాలకు అయితే పంపడం జరిగింది. అంతేగాని ప్రభాస్ గారిని కించపరచాలని అయితే ఈ బాడీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే మనం బాహుబలిలో చూపించిన బాడీ అయితే ఒకసారి చూసుకోండి. ఆ ఇమేజేషన్కి ఎంతలాగా ఉంటుందో అంత సెన్సేషన్ గా అయితే అప్పట్లో అయితే మన ప్రభాస్ గారి బాడీ అయితే క్రియేట్ చేశారు.
ప్రజెంట్ అయితే బాడీకి రిలేటివ్ సంబంధించిన ఎలాంటి సినిమాలు తీయలేదు కాబట్టి ప్రజెంట్ మళ్ళా ఒక ట్రైనింగ్ తీసుకుంటే మళ్ళీ కరెక్ట్ గా షేప్ అయితే వస్తుంది. ఆ షేప్ గురించి అయితే ప్రభాస్ గారు అయితే విదేశాలకు వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మన ప్రభాస్ గారు అయితే ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ లో అయితే కంటిన్యూ చేస్తున్నారండి. ఈ ఫౌజీ సినిమా అనేది ఎండింగ్ దశలోకి వచ్చేస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసి ఈ ఇయర్ లో అయితే దింపుతారు. నా గెస్ ప్రకారంగా అయితే ఈ మూవీని దసరా టైంకి అయితే రెడీగా అయితే పెడతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 2026 మార్చిలో స్పిరిట్ వస్తుంది, దాని తర్వాత కల్కి 2 వస్తుంది, తర్వాత సలార్ 2కి అయితే చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకో మీకు తెలుసు కదా, రీసెంట్ గా ప్రశాంత్ నీల్ గారు అయితే డ్రాగన్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో వచ్చేసి డ్రాగన్ వాయిదా పడిందని వార్త వచ్చింది. వాయిదా పడడం అంటే 1 year పాటు వాయిదా పడింది. అంటే డ్రాగన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వడమే June 11, 2027 అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ 2 కంప్లీట్ చేయాలా, తర్వాత ప్రశాంత్ నీల్ గారు వచ్చి సలార్ 2 షూటింగ్ షార్ట్ చేయాలా, తర్వాత షూటింగ్ కంప్లీట్ చేయాలా, తర్వాత రిలీజ్ అవ్వాలి. ఇదంతా జరగడానికి ఇంచుమించుగా ఒక 4 years టైం అయితే పడుతుంది. కాబట్టి సలార్ 2 గురించి అప్పుడే మనం అయితే ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేము, అలాగే అప్డేట్స్ కూడా మనం ఆశించకూడదు. ఓన్లీ ప్రజెంట్ ఫౌజీ సినిమా గురించే మన ప్రభాస్ గారు అప్డేట్స్ అయితే ఆశించాలి. అలాగే మన స్పిరిట్ సందీప్ రెడ్డి వంగా గారు కూడా అప్పుడప్పుడు లుక్ అయితే ఒకటి రివీల్ చేశారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మన స్పిరిట్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే చెయ్యొద్దు అప్డేట్స్ కోసం. అంతేగాని సలారు కల్కి 2 గురించి ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటాయి. ఫస్ట్ వర్స్లో అయితే ప్రభాస్ గారికి అయితే ఫౌజీ రిలీజ్ అవుతుంది, తర్వాత స్పిరిట్. ఈ 2 మూవీస్ తర్వాత మిగతా రిలీజ్ అవుతాయి. ప్రజెంట్ ప్రభాస్ గారికి అయితే పాన్ ఇండియా వద్ద చాలా పెద్ద క్రేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాని దృష్ట్యా ఆయన సినిమాలు అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా మంచి లైనప్ అయితే ఉంది, మంచి సక్సెస్ అయితే సాధిస్తాయి. కాకపోతే రీసెంట్ గా సరైన బ్లాక్ బస్టర్ కొడితే మన దురంధర్ 2 పని కూడా అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళ దురంధర్ 2 గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2025లో అయితే సరైన సినిమా అయితే రాలేదు, 2026లో కూడా రాకపోవచ్చు. 2027 మాత్రం గట్టిగా అయితే కొడతాయి ఫ్రెండ్స్. 2027లో సరైన సినిమాలు అయితే ఉన్నాయి. 2027లో ప్రభాస్ గా నటించిన స్పిరిట్ March 5 అయితే వస్తుంది. తర్వాత ఏప్రిల్లో వారణాసి, తర్వాత జూన్లో డ్రాగన్, తర్వాత అల్లు అర్జున్ది ఇంకా రాక అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. తర్వాత అదంటే ఈ 4 మూవీస్ మన 2027లో అయితే బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తాయి. దాడి చేసిన తర్వాత ఏయో ఒక 2 మూవీస్ అయినా సరైన బ్లాక్ బస్టర్లు కానీ పడితే బాక్స్ ఆఫీస్ సునామీ అయితే సృష్టిస్తాయి. దురంధర్ 2 కలెక్షన్స్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అవుతాయి. బాలీవుడ్ వాళ్ళకి అయితే నోటు మాట రాడదు కూడా. అలాంటి సినిమా గురించి అయితే మనం వెయిట్ చేస్తూ ఉందాం. అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసం మన శ్రీనివాస్ 251 ఛానల్ అయితే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి.